హే బడీ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈస్ సాగ్మార్. సో ఈరోజు మనం రియాక్ట్ జేఎస్ సిరీస్ కంటిన్యూషన్. ఓకే, సో దాంట్లో భాగంగానే ఈరోజు మనం మన కాంపోనెంట్కి స్టైల్స్ ఎలా యాడ్ చేయాలి, లైక్ సిఎస్ఎస్ అనేది ఎలా యాడ్ చేయాలనేది ఈరోజు చూద్దాము. ఓకేనా, సో అలాంగ్ విత్ దట్ సో మనకి ఇక్కడ జేఎస్ఎక్స్లోనే సమ్ లైక్ జావా స్క్రిప్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, సో లైక్ ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నిన్న క్రియేట్ చేసిన కాంపోనెంట్ ఏదైతే లైక్ మన యాప్ డాట్ జేఎస్ఎక్స్లో కొన్ని చేంజెస్ చేసి ఉండే, రైట్? ఓకే, సో అందులోనే ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే లైక్ స్టైల్స్ అనేవి యాడ్ చేద్దాం అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఏదైతే ఉందో ఇది లైక్ హెచ్టిఎంఎల్ కోడ్ కదా, బట్ స్టిల్ దీన్ని హెచ్టిఎంఎల్ అనొద్దు అనమాట. ఇది వచ్చేసి జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్. ఓకే, జేఎస్ఎక్స్ అంటారు దీన్ని. ఓకే, సో అందుకే దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ కూడా డాట్ జేఎస్ఎక్స్ అని చెప్పేసి మనకి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం లైక్ కోడింగ్ పార్ట్లోకి వెళ్తే సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నేను లైక్ చూడలేదు. సో ఇక్కడ మనము చూసుకున్నట్లయితే కోడింగ్ పార్ట్లో ఇక్కడ ఏదైతే ఉందో ఇది యాప్ డాట్ జేఎస్ఎక్స్లో క్రియేట్ చేసింది ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి జేఎస్ఎక్స్. సో ఈ జేఎస్ఎక్స్ని బేస్ చేసుకుని మనకి ఎక్స్టెన్షన్ కూడా డాట్ జేఎస్ఎక్స్ అని చెప్పేసి మనకి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు లైక్ మనము ఏం చేయవచ్చు అంటే ఇది కాంపోనెంట్. ఓకే, సో కాంపోనెంట్ అనేది మనకి వెళ్ళి ఏమవుతుంది అంటే లైక్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో సమ్ పార్ట్ లాగా లైక్ మనకి అటాచ్ అవుతుంది అనమాట ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్లో. ఓకే, సో కాబట్టి మనము సిఎస్ఎస్ అటాచ్ చేయాలి అంటే మనకి లైక్ కొన్ని వేస్ ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనము ఇంటర్నల్ స్టైల్స్ అనేవి వాడలేము ఇక్కడ. ఓకే, సో ఈ కాంపోనెంట్లో మనము ఇంటర్నల్ స్టైల్స్ అనేవి వాడలేము. ఓకే, బట్ ఇన్లైన్ స్టైల్స్ అనేవి వాడుకోవచ్చు, ఇంకోటి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేవి వాడుకోవచ్చు. ఓకేనా, సమ్ మాడ్యూల్ సిఎస్ఎస్ అని చెప్పేసి ఉంటాయి, అది కూడా చూద్దాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్లైన్ సిఎస్ఎస్ ఎలా రాయాలి అని చెప్పేసి చూద్దాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హలో టెకీ అని చెప్పేసి ఉంది కదా, సో దానికి నేను ఇప్పుడు స్టైల్స్ అనేవి యాడ్ చేయాలి, లైక్ సమ్ కలర్ అనేది యాడ్ చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ మనకు తెలిసిందే స్టైల్ అనే యాట్రిబ్యూట్ ఉంటుందన్నమాట. ఓకే, సో మనకి నార్మల్గా హెచ్టిఎంఎల్లో చూస్తే ఇక్కడ మనకి ఇలా కలర్ రెడ్ అని చెప్పేసి ఇలా మనం యాడ్ చేయవచ్చు, అవునా? సో బట్ ఇక్కడ వచ్చేసి అది వర్క్ అవ్వదు అనమాట. ఓకే, సో ఇలా మనకి వర్క్ అవ్వదు. ఎందుకు అంటే ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే జేఎస్ఎక్స్, అందుకే దీన్ని జేఎస్ఎక్స్ అన్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి జేఎస్ఎక్స్లో మనం ఏది రాయాలన్నా కానీ కర్లీ బ్రేస్ పెట్టి రాయాలన్నమాట. అంటే డైనమిక్గా మనం ఏదైనా రాయాలి అంటే కర్లీ బ్రేస్ పెట్టి రాయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనము ఇలా కర్లీ బ్రేస్ పెట్టినట్లయితే జేఎస్ఎక్స్ అనేది ఏం చేస్తా అంటే ఇలా కర్లీ బ్రేస్తో రాసినట్లయితే అది జావా స్క్రిప్ట్ కోడ్ లాగా ట్రీట్ చేస్తా అనమాట. ఓకే, సో ఇలా మనము లైక్ స్టైల్స్ ఎస్పెషల్లీ స్టైల్స్ మీద వర్క్ చేసేటప్పుడు సింగిల్ కర్లీ బ్రేస్ పెట్టి రాస్తే అది లైక్ నార్మల్గా జావా స్క్రిప్ట్ కోడ్ లాగా ట్రీట్ చేస్తా అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు లైక్ నేను యాజ్ ఆఫ్ నో తీసేస్తున్నా, సింగిల్ కర్లీ బ్రేస్తో మనం ఒకటి రాద్దాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ నేమ్ అని చెప్పేసి నేను ద టెకీ అని చెప్పేసి రాశాను అనుకోండి. సో ఈ నేమ్ని నేను ఇప్పుడు రీడ్ చేయాలి, డైనమిక్గా రీడ్ చేయాలి. సో రీడ్ చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే ఇలా కర్లీ బ్రేస్ పెట్టి ఇలా రాసినట్లయితే ఏమవుతుంది అంటే ద టెకీ ఏదైతే ఉందో ఓకే దాన్ని మనము హే గుడ్ మార్నింగ్ ద టెకీ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. ఓకే, సో ఈ కర్లీ బ్రేస్ యొక్క పవర్ ఏంటి అంటే మనము కర్లీ బ్రేస్ కనుక తీసేసాం అనుకోండి అది ఏమవుతుంది అంటే నార్మల్ నేమ్ లాగానే ట్రీట్ అవుతుంది అనమాట, కంటెంట్ లాగానే. ఇక్కడ చూడండి, కంటెంట్ లాగానే ట్రీట్ అవుతుంది. బట్ ఇఫ్ యూ కీప్ ది కర్లీ బ్రేసెస్ అది ఒక వేరియబుల్, ఈ నేమ్ ఏదైతే వేరియబుల్ ఉందో దాంట్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేస్తా అనమాట. నౌ ఓకే, సో ఇది లైక్ పవర్ ఆఫ్ జేఎస్ఎక్స్. ఇది మనకి హెచ్టిఎంఎల్లో లైక్ మనకి అవ్వదన్నమాట. సో కాబట్టి ఇలా మనము డైనమిక్గా పైన ఉన్న జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ని కూడా మనం ఇక్కడ రీడ్ చేయవచ్చు అనమాట. ఓకే, దట్స్ వై ఇట్స్ కాల్డ్ ది జేఎస్ఎక్స్. ఓకే, అండ్ అలాంగ్ విత్ దట్ ఇక్కడ ఇలా మనకి వేరియబుల్స్ని రీడ్ చేయడానికి 2 కర్లీ బ్రేసెస్ అంటే మనకి స్టార్టింగ్ ఎండింగ్ ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టైలింగ్ పార్ట్ ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ మనం ఇలా 2 కర్లీ బ్రేస్ పెట్టామనుకోండి అది జావా స్క్రిప్ట్ కోడ్ లాగా ట్రీట్ చేస్తాం అనమాట. సో మనము అలాంటప్పుడు ఇక్కడ స్టైల్స్లో ఏం రాయాలి అంటే ఇంకొక కర్లీ బ్రేస్ పెట్టి రాయాలన్నమాట. ఓకే, సో డబల్ కర్లీ బ్రేసెస్ పెట్టి ఇక్కడ మనము లైక్ మనకి కలర్ అని చెప్పేసి ఏదైతే ఉందో అదే లైక్ మనం ఇలా రాసేయవచ్చు అనమాట. అండ్ దట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి క్యామల్ కేసింగ్ నోటేషన్లో ఉంటుంది. ఓకే, సో మనకి క్యామల్ కేసింగ్ నోటేషన్స్ అని చెప్పేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటేషన్స్ ఉంటాయి. ఓకేనా, సో లైక్ మనకి క్యామల్ కేసింగ్, స్నేక్ కేస్, పాస్కల్ కేస్ అండ్
ఇంకోటి కబాబ్ కేస్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దాట్ కామెంట్ చేయండి. నేను ఆ కేసెస్ మీద కూడా మనము నేమింగ్ కన్వెన్షన్స్ మీద కూడా నేను వీడియో చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సో ఇది మనకు వచ్చేసి ఇన్లైన్ స్టైల్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ కలర్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇక్కడ రెడ్. సో రెడ్ అని చెప్పగానే చూసారా, రెడ్ వచ్చేసింది అవునా. సో అలానే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమన్నా యాడ్ చేయాలనుకోండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్, సో ఇక్కడ కలర్ సి అనేది క్యాపిటల్ లెటర్ అవుతాయి అనమాట. సో ఇదే క్యామల్ కేసింగ్ నోటేషన్ అంటారు. ఓకే, సో మీకు ఈ నోటేషన్స్ మీద అయితే ఐడియా ఉండాలి. సో లేదు అంటే ఒకసారి అయితే చెప్పండి, మనం చూద్దాము. ఓకే, సో నేనేం చేస్తున్నా అంటే బ్లూ అని చెప్పేసి రాసా అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి బ్లూ అనేది అప్లై అయిపోయింది చూసారా. సో ఇలా మనకి ఎన్ని అంటే అన్నీ లైక్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ స్టిల్ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్లైన్ స్టైల్స్ అనేవి మనము లైక్ అవాయిడ్ చేయాలి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది టైం. ఎందుకంటే మనకి కోడ్ రీడబిలిటీ అనేది ఉండదు అనమాట. ఓకే, సో కాబట్టి లైక్ ఇన్లైన్ స్టైల్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ 1-2 లైక్ 1-2 అంటే లైక్ ఇలా 1 కానీ 2 లైక్ మనకి ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకుంటే విచ్ ఈస్ ఫైన్. బట్ చాలా ఉన్నాయి, చాలా ర్యాల్స్ వచ్చినట్లయితే మనము లైక్ ఇన్లైన్ స్టైల్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఓకేనా, సో దట్స్ మై సజెషన్. ఓకే, రియల్ టైంలో అంత కోడ్ రీడబిలిటీ అనేది ఉండదు అనమాట. ఓకేనా, సో ఇది లైక్ మనకి నార్మల్గా ఉన్న ఇన్లైన్ స్టైల్స్. ఈవెన్ దో ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ సమ్ స్టైల్స్ టు పారాగ్రాఫ్ యాజ్ వెల్. సో ఇక్కడ మళ్ళీ స్టైల్ అని చెప్పి రాసి సింగిల్ కర్లీ బ్రేస్ పెడితే అవ్వదు. సో ఇలా మీరు కలర్ అని చెప్పేసి ఇలా రాసారనుకోండి, ఇది ఏమవుతా అంటే జావా స్క్రిప్ట్ కోడ్ లాగా ట్రీట్ చేస్తా అనమాట. ఓకే, సో కాబట్టి దీన్ని మనం ఇలా డైరెక్ట్గా రాస్తే అవ్వదు. ఓకే, కాబట్టి సో మనకి మళ్ళీ డబుల్ కర్లీ బ్రేస్ చేస్తే ఇదేమవుతా అంటే లోపల ఉన్న ఈ కోడ్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ అవుతుంది. సో బయటిది లైక్ నార్మల్గా అది జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ కలర్ మనం గ్రీన్ అని చెప్పి అలా రాద్దాము. ఓకే, వచ్చేసిందా. సో ఇలా మనకి లైక్ ఇన్లైన్ స్టైల్స్ అనేవి రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇంటర్నల్ స్టైల్స్ అనేవి ఉండవు. ఓకే, సో బట్ స్టిల్ లైక్ మనకి ఇక్కడ రాయడానికి ఉండదు అనమాట. మనకి ఇక్కడ రాసామనుకోండి index.htmlలో రాసుకోవచ్చు, బట్ పేజ్ అంతా అప్లై అవుతుంది. ఓకే, సో అది లైక్ మనకి నార్మల్గా ఉన్న థింగ్స్. ఓకే, బట్ అలా రాయొద్దు. బట్ మనము ఏదైతే కాంపోనెంట్ ఉందో కాంపోనెంట్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో అది మ్యాటర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి నార్మల్గా ఎక్స్టర్నల్ ఫైల్. ఓకే, సో ఎక్స్టర్నల్ ఫైల్ రాసి మనం ఇక్కడ ఎలా లింక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హెడ్ ట్యాగ్ కూడా లేదు ఇక్కడ, రైట్. సో ఇక్కడ హెడ్ ట్యాగ్ లేదు కదా. సో మనం ఎలా అటాచ్ చేయాలి అంటే సో ఇప్పుడు అదే డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు మనకు ఎక్స్టర్నల్ ఫైల్ కావాలి అంటే కొత్తగా ఎక్స్టర్నల్ ఫైల్ అనేది క్రియేట్ చేయండి యాజ్ ఆఫ్ నో. ఓకే, సో ఇలా డైరెక్ట్గా మనము యాప్కి రాయాలి కాబట్టి app.jsxకి రాయాలి కాబట్టి సో లైక్ మనం ఏం చేస్తాము అంటే app.jsxకి మనము .css అని చెప్పేసి రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇలా .css అని చెప్పి రాసేసి ఇక్కడ పెట్టేసి ఓకే, సో మనము లైక్ దీన్ని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు స్టైల్స్ రాద్దాం అనమాట. సమ్ లైక్ నేనేం రాస్తున్నా అంటే సో ఇక్కడ హెడింగ్ అని చెప్పేసి సో ఇక్కడ నేనేం రాస్తున్నా సమ్ కలర్, ఇది ఎక్స్టర్నల్ స్టైల్ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కలర్ బ్లూ. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సారీ ఇక్కడ ఈ కామా కాదు ఇలా. సో లైక్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్. ఓకే, సో బార్డర్ రేడియస్ వచ్చేసి లైక్ 10 pixels. ఓకే, సో బార్డర్ ఓకే 5 pixels సాలిడ్ ఎల్లో అని చెప్పేసి ఇలా రాసా అనమాట. సో ఇప్పుడు మనము ఈ స్టైల్స్ ఈ క్లాస్ ఏదైతే ఉందో సో ఈ క్లాస్ని మనం అటాచ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీకు లైక్ చూడాల్సింది ఏంటి అంటే ఇంకొకటి చేంజ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట మనకి రియాక్ట్లో. ఓకే, సో ఇక్కడ మనం ఈ క్లాస్ని అటాచ్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏం చేయాలి అంటే దీన్ని ఈ .cssని మనము ఈ దీంట్లో అంటే దీనికి స్టైల్స్ లాగా అటాచ్ చేయాలి అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంపోర్ట్ చేయాలంటే సో మనకి ఇక్కడ ఇంపోర్ట్ అని చెప్పి రాసి సో ఇక్కడ మనం డైరెక్ట్గా CSS రాసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ కర్లీ అదే డబల్ లైక్ కోట్స్ పెట్టేసి సింగిల్ కోట్స్ అయినా డబల్ కోట్స్ అయినా ఏదైనా పర్లేదు, ఇట్స్ ఓకే. సో ఇలా మనకి మన CSS ఫైల్ని app.css అని ఇలా రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు మీ పాత్ కనుక తెలియకపోతే సో ఇది రిలేటివ్ పాత్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో మన app.cssకి రిలేటివ్ పాత్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఈ పాత్ మనకి రిలేటివ్ పాత్ తెలియకపోతే
మీరు ఏం చేయండి అంటే సో ఈ ఫైల్ మీదకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీరు కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కాపీ రిలేటివ్ పాత్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ కాపీ రిలేటివ్ పాత్ని కాపీ చేసేసుకొని మనకి ఈ app.jsxకి వచ్చి ఈ లోపల మనకి దాన్ని పేస్ట్ చేయండి. ఓకే, సో ఇలా పేస్ట్ చేసేసి ఈ src అవసరం లేదు. ఓకే, సో డైరెక్ట్గా ఇలా app.css అని చెప్పి ఇలా రాసుకున్నా ఏం కాదు. సో మెయిన్ ఫైల్ అవసరం లేదు, src అనేది అవసరం లేదు. సో ఎందుకంటే మనకి విత్ ఇన్ ద ఫోల్డర్లోనే ఉన్నాయి కాబట్టి సో ఇలా రాసుకున్నా ఏం కాదు. సో సేమ్ యాక్చువల్లీ, బట్ ఫర్దర్గా మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఇన్ కేస్ ఆ పాత్ తెలియకపోతే. ఓకే, సో ఇలా చేసేసుకొని సో మనకి ఈ క్లాస్ ఏదైతే ఉందో ఓకే, సో ఇక్కడ మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రాయాలి హే గుడ్ మార్నింగ్ ద టెకీ అని చెప్పి రాయాలి. ఓకే, సో రాయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో మనకి నార్మల్గా తెలిసింది ఏంటి, సో ఇక్కడ మనం క్లాస్ అని చెప్పేసి రాస్తాం, రైట్. సో ఇక్కడ క్లాస్ వచ్చేసి లైక్ మనము ఈ క్లాస్ని మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ క్లాస్ అని చెప్పి రాసి ఏ క్లాస్ మనం హెడ్డింగ్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టినట్లయితే సో ఇక్కడ మనకి వచ్చింది. ఓకే, ఈ కలర్ అనేది అందులో కలిసిపోయింది అనమాట. ఓకే, సో కలర్ బ్లూ కాకుండా వైట్ పెట్టేసి ఓకే, సో ఓకే, సో ఓకే దీని వైట్ మనం ఇలా పెట్టేస్తాం కదా, సారీ ఇది ఓకే, ఇది ఓకే. సో కావాలంటే ప్యాడింగ్ కూడా ఇచ్చేసి ఒక 10 పిక్సెల్స్. ఓకే, సో నా మనకి ఇది వచ్చింది, బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఈవెన్ ఇక్కడ కన్సోల్లో ఒకసారి చూసినట్లయితే ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే సో ఇక్కడ ఎర్రర్ అంటే వార్నింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ వార్నింగ్. ఓకే, సో ఈ వార్నింగ్ అనేది వార్నింగ్ ఇన్వాలిడ్ DOM ప్రాపర్టీ క్లాస్ డిడ్ యూ మీన్ క్లాస్ నేమ్ అని చెప్పేసి మనకి ఒక వార్నింగ్ అనేది వస్తుంది అనమాట. ఎందుకు ఈ వార్నింగ్ అనేది వస్తుంది అంటే సో రియాక్ట్లో ఇది JSX అంటే మనకి జావా స్క్రిప్ట్ని కూడా ఇందులో రాసుకోవచ్చు అనమాట మనం. ఓకే, ఇక్కడ ఈ HTML కైండ్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఇందులో మనం జావా స్క్రిప్ట్ కోడ్ని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమైంది అంటే సో ఈ క్లాస్ అనేది మనకి ఊప్స్ కాన్సెప్ట్లో ఉంటుంది. సో మనకి క్లాసెస్ అని చెప్పేసి సో ఇక్కడ మనం లైక్ మనం ఊప్స్ కాన్సెప్ట్లో చూడండి ఒకసారి జావా స్క్రిప్ట్లో, ఇన్ కేస్ మీకు తెలియకపోతే అక్కడ మనకి క్లాసెస్ రాసుకుంటాము. ఓకేనా, సో ఈ క్లాస్ అనేది సో ఇక్కడ మనకి JSXతో మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఈ జావా స్క్రిప్ట్లో ఉండే క్లాస్ ఇది, ఈ ఊప్స్ కాన్సెప్ట్లో ఉండే జావా స్క్రిప్ట్లో ఉండే క్లాస్ ఏదైతే ఉందో సో ఇక్కడ మనం రాసే అట్రిబ్యూట్ క్లాస్ ఏదైతే ఉందో దానికి మ్యాచ్ అవుతుంది అనమాట. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే సో దానికి బదులుగా అంటే ఈ క్లాస్ అనే దానికి బదులుగా వాళ్ళు ఎక్స్ట్రాగా తీసేసి దీనికి క్లాస్ నేమ్ అని చెప్పేసి చేంజ్ చేశారనమాట. ఓకే, సో కాబట్టి మనం రియాక్ట్లో క్లాస్ అని చెప్పి తీసుకోవద్దు. ఓకేనా, క్లాస్ నేమ్ అని చెప్పి రాసుకోవాలి. ఓకే, స్టైల్స్ యాడ్ చేయాలి అంటే మనము లైక్ HTMLలో అయితే క్లాస్ అని చెప్పేసి ఉంటుంది, బట్ అలా తీసుకోకుండా మనకి లైక్ నార్మల్గా ఏం చేయాలంటే క్లాస్ నేమ్ అని చెప్పి రాసుకొని ఇప్పుడు హెడింగ్ అని చెప్పి రాసుకుంటే ఇప్పుడు మనకి ఎలాంటి వార్నింగ్స్ కానీ ఎర్రర్స్ కానీ ఏమి రావు. ఓకే, యూ కెన్ సీ నౌ నాట్ ఈవెన్ వీఆర్ గెటింగ్ ఎనీ వార్నింగ్. వెళ్ళిపోయింది వార్నింగ్. ఓకే, సో ఇలా మనకి నార్మల్గా ఈ స్టైల్స్ యాడ్ చేయాలంటే లైక్ ఓన్లీ క్లాస్ దగ్గర మాత్రమే అనమాట. సో నువ్వు ఏమైనా ఐడీస్ యాడ్ చేసుకోవాలంటే కామన్ ఇంకా. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హెడ్డింగ్ 1 హే ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని ఉందనుకోండి. ఓకే, దీనికి మనము సమ్ స్టైల్స్ అనేవి యాడ్ చేయాలి. ఓకే, సో ఈ స్టైల్స్ అనేవి యాడ్ చేయాలంటే మనం ఐడి రాసుకోవచ్చు, క్లాస్ అనే దానికి మాత్రమే క్లాస్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఐడి అయితే కామన్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో లైక్ ఐడి రాస్తున్నా హ్యాష్ అని చెప్పి ఇక్కడ ఐడి అని చెప్పి రాసేసుకొని ఓకే లైక్ లేదా లైక్ ఓకే విష్ అని చెప్పి ఆర్ విషెస్ అని చెప్పేసి మనము ఇక్కడ లైక్ ఓకే సో కలర్ గ్రీన్, సారీ నాకు ఇది బాగా అలవాటైంది, డైరెక్ట్గా మనం కలర్ గ్రీన్ రాసేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత వచ్చేసి లైక్ బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఈ హెడ్డింగ్కి అటాచ్ చేయవచ్చు. ఓకే, సో సేమ్ అనమాట, ఇంకా మనం ఒకేసారి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ అవసరం లేదు. సో ఇంపోర్ట్ మాత్రం ఒకేసారి ఉంటుంది. సో ఇక్కడ మనం జస్ట్ ఐడి అటాచ్ చేసేసుకుంటే ఇక్కడ ఐడి అనేది అటాచ్ చేసేసుకుంటే క్లోజ్ అనమాట. సో ఇక్కడ ఐడి అని చెప్పి రాసి సో ఇక్కడ విషెస్ అని ఏవైతే ఉన్నాయో సో అది రాసేస్తే మనకి వచ్చేసింది. గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది. సో ఇక్కడ గ్రీన్ సెట్ అవుతుంది కాబట్టి మనము లైక్ పర్పుల్ అని చెప్పేసి ఓకే సో ఇక్కడ చూడండి వచ్చేసిందా. సో అదనమాట. సో ప్యాడింగ్ కూడా కావాలి అనుకుంటే సో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక అనదర్ వే ఆఫ్ యాడింగ్ ది స్టైల్స్ అనమాట, అంటే ఎక్స్టర్నల్ స్టైల్స్. బట్ స్టిల్
ఇక్కడ వచ్చేసి ఇంపోర్ట్ చేసుకునే విధానం ఇలా ఉంటుందన్నమాట. సో మనకి హెడ్ పార్ట్ అనేది ఉండదు కాబట్టి కాంపోనెంట్‌లో ఓకే. సో మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది కాకుండా సో మనకి ఇంకొకటి మాడ్యూల్ సీఎస్ఎస్ అని చెప్పేసి కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే లైక్ ఇంకొక లైక్ అంటే వేరే వే అనమాట. ఇది మాడ్యూల్ సీఎస్ఎస్ అంటారు. కాంపోనెంట్ మాడ్యూల్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సో యాప్ డాట్ ఓకే. సో ఇక్కడ మనము యాప్‌కి రాస్తున్నాం కాబట్టి యాప్ డాట్ మాడ్యూల్ డాట్ సీఎస్ఎస్ అని చెప్పేసి ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇది ఒక అనదర్ వే. ఓకే. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లోనే నేను ఇంకేం రాస్తున్నా అంటే ఓకే. లైక్ హెడింగ్ 1లో మళ్ళీ హే వెల్కమ్ టు ద రియాక్ట్ జేఎస్ సిరీస్ అని చెప్పేసి రాస్తున్నాను అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయొచ్చు అంటే సో లైక్ ఈ ఏవైతే స్టైల్స్ ఉన్నాయో ఓకే. సో స్టైల్స్ అని చెప్పేసి ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకే. లేదా క్లాసెస్ అని చెప్పి కూడా రాసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సో ఇక్కడ లైక్ క్లాస్ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి హెడింగ్ ఏదైతే ఉందో ఓకే. సో కలర్ పింక్ ఏదో ఒకటి సో అలా అని చెప్పేసి ఏదో అంటే ఆ గర్ల్స్ ఫేవరెట్ అనమాట అందుకే. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైక్ ఆక్వా కలర్ రాద్దాము. ఓకే. సో ఇప్పుడు మనము ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ అటాచ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనం ఇంపోర్ట్ సో స్టైల్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే ఈ మాడ్యూల్ సీఎస్ఎస్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే యాప్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పేసి ఇలా రాసేసుకొని ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే స్టైల్స్ అనే దాంట్లో సో ఇక్కడ మనం స్టైల్స్ డాట్ సో లైక్ సారీ ఈ క్లాసెస్లో ఇది స్టైల్ కాదు. సో ఇక్కడ క్లాస్ నేమ్లో మనం ఏం చేయొచ్చు అంటే స్టైల్స్ డాట్ ఇదన్నమాట. ఓకే. సో హెడింగ్ ఓకే. సో ఇక్కడ హెడింగ్ అని చెప్పి రాసుకున్నట్లయితే మనకి రావాలి బట్ రావట్లేదు వెయిట్. ఓకే. సో ఇక్కడ మనకి రావట్లేదు కదా. సో ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే సో ఇక్కడ మనము ఎస్ మిస్ చేసామన్నమాట. సో కాబట్టి సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే స్టైల్స్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఎస్ అనేది మిస్ అయింది కాబట్టి సో మనకి ఇందాక సో లైక్ ఎర్రర్ అనేది వచ్చిందనమాట. ఓకే. సో కాబట్టి సో లైక్ అంటే మనం చూసుకునేటప్పుడు కొద్దిగా లైక్ అంటే రాసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. సో మనం ఈవెన్ ఒక లెటర్ మిస్ చేసినా కానీ సో మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. సో ఇలా మనకి నార్మల్గా ఈ యాప్ డాట్ లైక్ మాడ్యూల్ సిఎస్ఎస్ కూడా రాసుకోవచ్చు. ఓకే. మనం ఎలా అంటే అలా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పారాగ్రాఫ్ ఉందనుకోండి. సో ఇలా ఫ్లోరం ఇప్సమ్ అని చెప్పేసి రాసా. సో దీనికి కూడా ఈ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ నుంచి మనము లైక్ ఏదన్నా రాసుకోవాలి అని చెప్పేసి అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో పారా అని ఉంది. సో దీనికి కలర్ కానీ లైక్ మనం బ్లూ వాలెట్ అని చెప్పేసి ఇద్దాం. ఓకే. సో ఈ కలర్ని మనం అటాచ్ చేయాలనుకోండి దీనికి. సో మనం ఏం చేయొచ్చు అంటే సో ఇప్పుడు జస్ట్ లైక్ నార్మల్గా ఇందాక ఎలా అయితే చేసామో స్టైల్స్ ఓకే. సో ఇక్కడ వచ్చేసి సారీ ఇక్కడ కాదు. సో ఇలా సో క్లాస్ నేమ్ అని చెప్పి రాసేసుకొని ఓకే. సారీ సో ఇది తీసేసి ఓకే. సో ఇక్కడ స్టైల్స్ అని చెప్పి రాసేసి డాట్ పారా అని చెప్పి రాసేసుకుంటే మనకి లైక్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇవి మనకి నార్మల్గా ఉన్న ఈ యొక్క స్టైల్స్ అనమాట. ఓకే. మాడ్యూల్ స్టైల్స్ ఓకే. ఓకే. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో మనకి ఏవైతే ఈ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ ఉందో సో ఇవి ఓన్లీ క్లాసెస్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సో ఐడీస్ అనేవి మనకి సపోర్ట్ చేయదన్నమాట. సో కాబట్టి మనం ఓన్లీ క్లాసెస్ కనుక రాసుకోవాలి అనుకుంటే సో ఈ మాడ్యూల్ డాట్ అదే ఈ యాప్ డాట్ మాడ్యూల్ డాట్ సిఎస్ఎస్ ఏదైతే ఉందో సో మనకి అన్ని క్లాసెసే మాత్రమే రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఐడీస్ మాత్రం మనము రాయొద్దన్నమాట. ఓకే. ఇట్ వోంట్ వర్క్. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఐడీస్ సో మీరు ఐడీస్తో వర్క్ చేయాలి లేదా యాడ్ చేయాలి అనుకుంటే సో మనకి డైరెక్ట్గా యాప్ డాట్ సిఎస్ఎస్ ఏదైతే ఉందో ఓకే. సో ఆ సిఎస్ఎస్తో మనము రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది మనకి సిఎస్ఎస్ యాడ్ చేసే విధానము. ఓకే. ఇలా మనము లైక్ నార్మల్ సిఎస్ఎస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి కాకుండా మనకి లైక్ బూట్ స్ట్రాప్ టెయిల్విన్ సిఎస్ఎస్ అనేవి కూడా ఉంటాయి. వాటిని కూడా యాడ్ చేయొచ్చు. బట్ అవి ప్యాకేజెస్ అన్నమాట. ప్యాకేజెస్ ద్వారా మనము ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాలంటే npm ఇన్స్టాల్ అని చెప్పి చేయాల్సి ఉంటుంది. సో వాటి గురించి మనం ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈరోజు వచ్చేసి మీరు టాస్క్ ఏంటి అంటే ఓకే. సో లైక్ మీరు కాంపోనెంట్ క్రియేట్ చేయండి. లైక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయండి. ఓకే. క్రియేట్ చేసేసి మీరు కొత్త కాంపోనెంట్ తీసుకొని ఇది యాప్ డాట్ జేఎస్ఎక్స్ ఏదైతే ఉందో ఆ కోడ్లు కొత్తగా రాసేసి మీ గురించి ఓకే. సో మీ గురించి మీరు డిస్క్రైబ్ చేసేసి ఇక్కడ సమ్ స్టైల్స్ అనేవి యాడ్ చేయండి. ఓకేనా. సో ఇది లైక్ ఈరోజు ఉన్న టాస్క్. ఓకే. సో మీరు ఇన్ కేస్ సక్సెస్ఫుల్గా టాస్క్ కంప్లీట్ చేసినట్లయితే నాకు ఇన్స్టాగ్రామ్లో
లైక్ మీరు స్టోరీ పెట్టి ట్యాగ్ చేయండి. సో ఓకేనా. సో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే. సో అంటిల్ దెన్ టేక్ కేర్. సో విల్ మీట్ ఇన్ ద టుమారోస్ క్లాస్. ఓకే. థాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.